హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? ముందుగా పాలకూర ఉల్లికారం కోసం ఉల్లిగడ్డ, అలాగే ఒక 8 to 10 వెల్లుల్లి, కారం, అలాగే రుచికి తగ్గ సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం బరకగా పేస్ట్ చేసుకోవాలి. బరకగా పేస్ట్ చేసుకుంటేనే మన పాలకూర ఉల్లికారంకి టేస్ట్ అనేది ఉంటుంది. నేను ఇక్కడ 3 పాలకూర కట్టలు తీసుకున్నాను. అందుకు 3 ఆనియన్స్ కట్ చేసుకున్నాను. తర్వాత పాలకూర కూడా ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను. ప్యాన్లోకి 4 to 5 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని పోపు గింజలు, అలాగే 4 to 5 ఎండుమిరపకాయలు యాడ్ చేసి వేగిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా ఉల్లికారంని యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 2 to 3 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ పక్కకు వచ్చింది కదా, వీడియోలో చూపిస్తున్నా కదా, ఆ విధంగా ఉడికించుకోవాలి. అడుగంటినా కూడా ఉల్లికారం చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒక 2 to 3 మినిట్స్ తర్వాత నేను పాలకూర ముందుగానే కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్నాను. అది యాడ్ చేయాలి. యాడ్ చేసి ఇలా మంచిగా ఉల్లికారం కలిసేటట్టు మంచిగా కలుపుకొని తర్వాత మీడియం ఫ్లేమ్పై ఒక 10 to 15 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలా చేసుకుంటే చపాతీలోకి తినొచ్చు, అలాగే రైస్లోకి కూడా తినొచ్చు. ఎప్పుడు తినని వాళ్ళు కూడా తింటారు. అంతే, ఒక 10 to 15 మినిట్స్ తర్వాత మన వేడి ఉల్లికారం రెడీ. పాలకూర ఉల్లికారం రెడీ. Please like, share and subscribe our channel.